ట్యూషన్ సెంటర్ నేమ్ వచ్చేసి మాధవనగరం ట్యూషన్ సెంటర్, మండలం నాదవరం, జిల్లా అనకాపల్లి. ఇలా ఈ ట్యూషన్ సెంటర్లో నాదవరం మండలం మొత్తంలో 22 ట్యూషన్ సెంటర్లో రన్ చేస్తారు. ఈ హెల్పింగ్ హార్ట్స్ ట్యూషన్ సెంటర్ మెయిన్ హరి సార్కి చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ట్యూషన్ సెంటర్లు ఇంకెన్నో నిర్మించాలని కోరుకుంటూ ఆయన్ని చాలా అభినందిస్తున్నాము. హరి సార్ నిజంగా చాలా గ్రేట్. పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. ఇలా చాలామంది ఫీజులు కట్టలేని పరిస్థితులు ఇలాంటి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందించాలని అతని మంచి మనసుకు కృతజ్ఞతలు. ఇలా హెల్పింగ్ హార్ట్ ట్యూషన్ సెంటర్లో వర్క్ చేస్తున్న టీచర్లు కూడా చాలా కృతజ్ఞతలు. మా ట్యూషన్ సెంటర్లో పిల్లలు 28 నుంచి 30 మెంబర్స్ వరకు ఉంటారు. ఇలా 22 ట్యూషన్ సెంటర్లో కూడా 30 అబోవ్ పిల్లలు ఉంటారు. అయితే 50 అబోవ్ కూడా ఉంటారు. ఇలా పిల్లలు ఈవినింగ్ 5 to మా ట్యూషన్ సెంటర్లో టైం వచ్చేసి 5 to 8 3 hours అనేది మేము పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఉంటాను. నేను ఇలా హెల్పింగ్ హార్ట్ ట్యూషన్ సెంటర్లో వర్క్ చేయడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నాను. మా ట్యూషన్ సెంటర్కి వచ్చేసి 5 ట్యూషన్ సెంటర్ కలిపి ఒక ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి. మా ట్రైనింగ్ సెషన్స్ 5 ట్యూషన్ సెంటర్ కలిపి ఒక టీచర్ని, ఒక ట్రైనింగ్ టీచర్ని ఏర్పాటు చేశారు. మా ట్రైనింగ్ టీచర్ ఎవరంటే శ్రావణి మేడం గారు. ఆ మేడం మాకు ఎవ్రీ వీక్ ఒక 1 day మాకు మీట్ ఉంటుంది. ఆ మీట్లో పిల్లలకు ఏ విధంగా చెప్పాలి, ఏం చెప్పాలి, ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏంటి డైలీ పిల్లలకి ఏ విధంగా చెప్పాలి, ఎలా చెప్తే పిల్లలకి అర్థమవుతుంది ఏంటి అనేది మాకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మేము పిల్లలకు స్టార్ట్ చేస్తూ ఉంటాము. డైలీ సోషల్ స్టడీస్ లేదా సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలి, ఎలా స్పీకింగ్, ఎలా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు అనేది ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది మేము మేడం గారు మాకు చెప్తూ ఉంటాము. మేము అదేవిధంగా పిల్లలకు నెక్స్ట్ డే చెప్తూ ఉంటాము. అలా మిగతా ట్యూషన్ సెంటర్లు కూడా 5 ట్యూషన్ సెంటర్ కలిపి ఒక మేడం ఉంటారు. అలా పిల్లలకి ఏ విధంగా చెప్పాలనేది మేడం చెప్తూ ఉంటే మేము అదేవిధంగా పిల్లలకి మేము చెప్తూ ఉంటాము. సైన్స్ డే, మ్యాథ్స్ డే, ఇలా ఏ రోజైనా తెలుగు భాషా దినోత్సవం కానీ ఇలా సైన్స్ డే రోజు సైన్స్ ప్రాజెక్ట్స్, ఇంకా ఏ సెమినార్స్, ఇలా పిల్లలు ఏదో ఒకటి రోజుతారు. వాళ్ళవి ఆ రోజు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వర్క్ చేసి ప్రాజెక్టులు చేసుకొచ్చి అవి పిల్లలు చెప్తూ ఉంటారు. నెక్స్ట్ మేము వీక్లీ వన్ వీక్లో ఏమేమి చెప్పామో అవి ఎగ్జామ్ అనేది సండే ఎగ్జామ్ ఉంటుంది పిల్లలకి. అవి 1 వీక్లో మొత్తం ఏం చెప్పామో దాని కాన్సెప్ట్ మీద పిల్లలకి ఎగ్జామ్ ఉంటుంది. 1 hour ఎగ్జామ్ రాస్తారు. నెక్స్ట్ వీక్లీ 1 time సాటర్డే అనేవి గేమ్స్ ఉంటాయి. ఇలా కాకుండా మోరల్ యాక్టివిటీస్ అండ్ ఇంకా చాలా యాక్టివిటీస్ అనేవి పిల్లలకి డైలీ ఉంటాయి. అలా చదువు ఒకటే కాకుండా ఇలా గేమ్స్ కూడా వినడం వల్ల పిల్లలు అనేది ట్యూషన్కి రాకుండా ఉంటారు. ఎవ్రీడే ట్యూషన్కి వస్తూ ఉంటారు. ఇలా నేను ట్యూషన్ సెంటర్లో ఎలా జాయిన్ అయ్యానంటే, నేను మాధవనగరంలో మామూలుగా నార్మల్గా ట్యూషన్ చెప్పేదాన్ని. ఇలా నాదవరం త్రిమూర్తులు గారు వచ్చి, అమ్మ ఇలా హెల్పింగ్ హార్ట్స్ సంస్థ ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలనుకుంటుంది, కాబట్టి నువ్వు ఈ ట్యూషన్ సెంటర్లో జాయిన్ అవ్వని అడిగితే నేను సరే అని ఓకే చెప్పాను. నేను ఇలా హెల్పింగ్ హార్ట్స్ ట్యూషన్ జాయిన్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఈ నాదవరం మండలంలోనే కాకుండా మిగతా మండలాల్లో కూడా ఇలా హెల్పింగ్ హార్ట్స్ ఇంకా ఎన్నో గొప్ప విజయం సాధించాలని, ఇలా ఎన్నెన్నో ట్యూషన్ సెంటర్లలో ఏర్పాటు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాకు ఈ ట్యూషన్ పిల్లలకి విద్య అనేది అందించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ట్యూషన్ సెంటర్లో ప్రతి టీచర్ కూడా ఇదే విధంగా కష్టపడుతున్నారు. ఇలా మేము కూడా పిల్లలకు శ్రద్ధతో పాఠాలు చెప్పాలని, వాళ్ళు కూడా అంతే శ్రద్ధతో విని బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హెల్పింగ్ హార్ట్స్కి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ హరి గారికి, మిగతా ఇంకా చాలామంది హెల్పింగ్ హార్ట్స్లో ఉన్న వ్యక్తులందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ. ఒకరే తిరగాలి. గణేష్
happiness and sorrows and helped each other all. The trick 8 as weights. ఈ గాలి ఉన్న బుడగ బరువుగా ఉంటుంది. ఇది గాలి లేని బుడగ తేలిగ్గా ఉంటుంది. Dear one, my name is Vanessa. Happy Women's Day. Happy Women's Day. Thank you, madam. నా పేరు నవీన, తరగతి చెప్పుకునేది తమాషా పదాలు లేదా ప్రముఖ పదాలు. కిటికీ, టమోటా, గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్, గుడ్ టచ్.